అస్మద్గురుభ్యో నమః. నేనేనా? ఈ మధ్య ఒకరు నన్ను మీరు ఎవరు ఎక్కడో చూసినట్లు ఉందే అని నన్ను అడిగారు. నేను ఫలానా, నా పేరు, మా నాన్నగారి పేరు, మా వారి పేరు చెప్పాను. ఆయన గుర్తుపట్టలేదు సరికదా. మీరు బాగా తెలుసు, ఎలా తెలుసు అని వెళ్ళిపోతూ అదోలా చూస్తూ తర్జనా భర్జన పడ్డారు. ఇక అప్పుడు నాకు అంతర్మదనం మొదలైంది. వారికి నేను ఎలా తెలుసు, నేను ఏమవుతాను అని ప్రశ్న మీద ప్రశ్న వేసుకుంటూ చివరికి అసలు నేనేనా, నేను ఎవరు దగ్గర వచ్చి ఆగింది. అసలు నిజానికి ఊహ తెలిసిన తర్వాత ప్రతి జీవి కూడా తనకు తానుగా వేసుకోవలసిన మొట్టమొదటి ప్రశ్నే ఇది. ఇక శోధన మొదలు. అసలు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం కోసమే కదా ఈ జగత్తు అంతా ఆధారపడి తిరిగేది. అలాగే ఈ సకల జగత్తు ఒక అద్భుతమైన శక్తి మీద ఆధారపడి నడుస్తోంది అని తెలుసుకోవాలి. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. భూమి మీద ఉన్న మనకు ఏమీ తెలీదు. అన్ని వస్తువులు వాటి వాటి స్థానంలోనే ఉంటాయి, యథాతథంగా అలానే ఉంటాయి. అలాగే ఈ భూమి సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. ఈ సకల గ్రహాలు కూడా వాటి వాటి కక్షలో సదా సంచరిస్తూ ఉండడానికి ఒక మహత్తరమైన శక్తే కారణం కదా. ఆ శక్తే శ్రీమన్నారాయణ తత్వమైన ఆ పరమాత్మ. అంతటా ఉన్నది, అన్నిటా ఉన్నది కూడా ఆ పరమాత్మే కదా. ఇక నాలో అంతర్యామిగా ఉన్నది కూడా ఆ పరమాత్మనే. అయితే అప్పుడు నేను బ్రహ్మాస్మి అనొచ్చు కదా. అయితే నా అస్తిత్వం పరమాత్మే. అసలు నిజానికి పరమాత్మకి దయ కలిగినప్పుడు ఈ సృష్టి సంకల్పించుకుంటారట. అంటే సృష్టికి ముందు ఉన్నది పరమాత్మ ఒక్కరే కదా. తర్వాత ఈ సకల జగత్తుని సృష్టించి తానే అనేకములుగా విభజింపబడి అంతటా తానే ఉండి ఈ సృష్టి స్థితి లయ అనేది నిర్వహిస్తూ ఉంటారు. అంటే సృష్టి తర్వాత కూడా అంతా కూడా పరమాత్మ తత్వమే. సృష్టి స్థితి లయకారకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కదా. అంటే వారిలో కూడా పరమాత్మే అంతర్యామిగా ఉన్నారు అని తెలుసుకోవాలి. పరమాత్మ సత్యం. పరమాత్మ తన మాయతో దైవ శక్తితో ఈ సృష్టి చేస్తారు కదా. మరి స్వామి ఎందుకు ఇంత కష్టపడి ఈ సృష్టి చెయ్యాలి? హాయిగా ఈ సకల జగత్తుని తన బొజ్జలో ఉంచుకొని మరి ఆకుపై ఉయ్యాలలూగుతూ తేలుచూ ఉండవచ్చు కదా. అంటే పరమాత్మ పరమ దయాళుడు కదా. ఏ విధమైన నామరూపాలు లేకుండా ఉన్న ఈ జీవులను తరింపచేయాలి అని జన్మ మృత్యు చక్రంలో బంధింపబడి అలిసిపోయిన ఈ జీవులకు జన్మరాహిత్యం పొందటానికి, అలాగే పరమాత్మ స్వరూపం తెలుసుకొని చక్కటి జ్ఞానం పొంది చివరికి తనని చేరుటకు కావలసిన మోక్ష మార్గం తెలుసుకొనుటకు అనువైన ప్రదేశంగా ఈ లోకం సృష్టించి పరమాత్మని పొందటానికి ఒక చక్కటి అవకాశం ఈ జీవులకి ఇచ్చారు. అలాగే జీవించడానికి అనువుగా చక్కటి ప్రకృతిని, నదీ నదములను, ఫలవృక్షాలని అన్నీ ఏర్పాటు చేసి ఎలా జీవించాలి అనే దానికి కొన్ని నియమ నిబంధనలు శాస్త్ర రూపంలో అందించారు. నియమ నిబంధనలు కనుక అతిక్రమిస్తే శిక్షలు కూడా ఉంటాయి అని గుర్తుంచుకోవాలి. అంతకంటే ఇంకా విచిత్రమైనది ఏంటంటే ఈ జీవుడు జీవించడానికి చక్కటి ఫుల్ ఫర్నిష్డ్ హౌస్, అంటే ఈ శరీరం అన్నమాట. ఈ శరీరాన్ని పరమాత్మ మనకి రెంట్కి ఇచ్చారనమాట. అందుకే ఈ శరీరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకొని ఆరోగ్యం కాపాడుకోవాలన్నమాట. కానీ అంత స్వామి చెప్పినట్లే ఉంటే బాగానే ఉండేది. కానీ కాలానుగుణంగా అనేక పరిణామాలు జరిగి ఈ జీవునికి జ్ఞానం పెరిగిపోయి వారి వారి ఇచ్ఛానుసారం బ్రతుకుతూ నెమ్మదిగా మారిపోతూ వచ్చారు. ఈ క్రమంలోనే ప్రకృతి ప్రలోభాలకు బానిసలై సంసార బంధాలలో చిక్కుకొని అనేక సంబంధాలు, బంధాలు, అనుబంధాలు ఏర్పరచుకొని అవి అన్నీ నావే అనుకోవడంతోనే ఇక్కడ అసలు భ్రమ మొదలైంది. నేను అనుకునే నాది కాని ఈ దేహమే నేను అనే భ్రాంతి. ఇక్కడ ఇప్పుడు తెలుసుకోవాలి అసలు నేను ఎవరు అని. అది తెలుసుకోవడం కోసం ఆదిశంకరాచార్యుల వారి చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన గురించి ముందు తెలుసుకోవాలి.
ఆదిశంకరాచార్యుల వారు 6 సంవత్సరాల వయసులో సన్యసించి పరమాత్మ గురించి అన్వేషిస్తూ అందుకు తగిన మార్గ నిర్దేశించగలిగిన గురువు గారి కోసం వెతుకుతూ శ్రీ గోవిందపాదుల వారి వద్దకు వచ్చి శిష్యునిగా స్వీకరించమని కోరగా, నీవు ఎవరు అని అడిగారట గురువుగారు. అప్పుడు తాను ఎవరు అన్నది అతి సుందరంగా, సులువుగా, సామాన్యులకు సైతం అర్థమయ్యేటట్లుగా 6 చిన్న చిన్న శ్లోకాల రూపంలో చెప్పారు. దానిని నిర్వాణ షట్కము అంటారు. వారు ప్రతిపాదించిన సిద్ధాంతం అద్వైతం, అంటే ఏకత్వము. ఇక రెండోదే ఏదీ లేదు. అదే పరమాత్మ, అంటే నేను ఆ పరబ్రహ్మాన్ని, నేను ఏదో అదే నీవు కూడా, నాకు నీకు ఏ విధమైన తేడా లేదు, చరాచర జగత్తు అంతా ఆ పరమాత్మ తత్వమే. ఈ శరీరంలో ఉన్న ఆ జీవుని పరమాత్మ తన శరీరంగా చేసుకొని మనలోనే అంతర్యామిగా ఉన్నాడు. అంత ఏకత్వమే అదే అద్వైతం. సరే, నేను ఎవరో ఎలా చెప్పడం అంటే, నేను ఏది కాదో చెబుతూ పోతే మిగిలింది నేనే కదా. ఇక నేను ఎవరు అనేది తెలుసుకుందామా? ఓం శివోహం. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం, నచ శ్రోత్రజిహ్వే నచ ఘ్రాణనేత్రే, నచ వ్యోమ భూమిర్న తేజో న వాయుః, చిదానందరూపః శివోహం శివోహం. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము నేను కాదు. మరి నేనెవరు అంటే అది చెప్తా. ముందు ఇవన్నీ నేను ఎందుకు కాదో తెలుసుకోవాలి కదా. మనసు నేను కాదు అనగానే ఒక్కసారిగా కళ్ళు నీళ్లతో నిండిపోయి గుండె బరువైపోయింది కదా. అవును, ఇది నిజంగా నిజం. మనసు నేను కాదు. మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము ఈ 4 కూడా కంటికి కనిపించవు, అంతఃకరణాలు అంటారు. మనలోనే ఉండి మనల్ని నడిపిస్తూ ఆడిస్తూ ఉంటాయి కూడా. అవి మన ఆధీనంలో ఉండాలి, కానీ మనమే తెలియకుండా వాటి ఆధీనంలోకి వెళ్ళిపోయాం. అందువలన అద్దంలో కనిపించే ప్రతిబింబమే నేను అనుకోవడం వలన ఈ శరీరమే నేనేమో అని భావించి శరీర బంధాలు బలపరుచుకోవడం జరుగుతోంది. ఎంత గమ్మత్తు! ఈ మనస్సుతోనే కదా ఇన్ని బంధాలు, బాంధవ్యాలు, ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు, సంబంధాలు ఏర్పరచుకొని ఇవి అన్నీ కూడా నావి అనుకొని ఇంతటి అందమైన అపురూపమైన సామ్రాజ్యం నిర్మించుకుంటే ఈ మనసుతో అది అంతా మిథ్యనా? ఇది సత్యం కాదా? మరి మనసు నేను కాదా? అదెలా అంటే, మనస్సు అనేది ఒక భావన, ఒక కోరిక, ఒక ఊహ, ఒక ఆలోచన, ఒక ఆనందం. ఇవి అన్నీ కూడా రూపం లేని మనస్సు నుంచే వస్తాయి. ఇంకా విషయం ఏంటంటే, ఈ దేహానికి అసలు కోరికలే లేవు, తెలియని కూడా తెలీదు. అలాగే మనసులో ఉన్న భావం బట్టే మనకి ఈ లోకం కనిపిస్తుంది. యద్భావం తద్భవతి అంటారు. అందుకే ఈ లోకం అందరికీ ఒకలా ఉండదు. మనస్సు అనేది ఒక పని చెయ్యాలి అని నిర్ణయం తీసుకోవడం, ఎలాగైనా సాధించాలి అనే పట్టుదల లేదా దీక్ష, దానిని సంకల్పం అంటారు. ఇక ఈ పని అవుతుందా లేదా అనే సందిగ్ధత, అపనమ్మకం, అనుమానం, సందేహం, ఇలా అన్ని నెగిటివ్ థాట్స్, దీన్ని వికల్పము అంటారు. ఇది చెయ్యాలా వద్దా, ఇది మంచిదా కాదా అనేది మనసు చేసే పని. మనస్సు ఉనికి భావం బట్టే బయటపడుతూ ఉంటుంది. కళ్ళు ప్రపంచంలో ఉన్నవన్నీ చూస్తాయి, అప్పుడు మనస్సు కళ్ళల్లో ఉంటుంది. అలా చూసిన వాటిలో కొన్నింటిని మాత్రమే తనకి కావాలి అనుకుంటుంది. అప్పుడు మనసు విపరీతమైన భావోద్రేకాలకు లోనవుతుంది. చివరికి ఒక సంకల్పానికి వస్తుంది. అప్పుడు మనం చేసే పనుల ద్వారా మనసు ఏమి కావాలో నిర్ధారణకు వచ్చేస్తుంది. ఒక మనసు చూస్తుంది, రెండో మనసు నిర్ధారణకు వస్తుంది. అంటే మనస్సాక్షి అంటారు కదా, అదన్నమాట. ఎప్పుడు కూడా మనసు అనేది 2 రకాలుగానే ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆప్యాయత, అనురాగం, కోరిక, కోపం, ద్వేషం, భయం, అవమానం, పరస్పర విరుద్ధ భావాలతో సతమతమవుతూ ఊగిసలాడుతూ ఉంటుంది. ఒకదాని మీద నిలకడగా ఉండదు. ఈ మనస్సు అనేది ఆత్మకి, శరీరానికి బ్రిడ్జిలా ఉంటుంది.
మనస్సే మన జీవన ప్రయాణానికి రూట్ మ్యాప్, అంటే మార్గదర్శకం అన్నమాట. అత్యంత శక్తివంతమైన మనస్సు ముఖ్యంగా కళ్ళ ద్వారా, ఇతర జ్ఞానేంద్రియాల ద్వారా లోకాన్ని చూసి కోరికలతో, ఊహలతో అనేకమైన వాటిని మన ఆకర్షించేలా చేస్తుంది. ఇంతగా ప్రభావితం చేసే ఈ మనసు అనేది ఈ నాటకం అంతా మనం మెలకుగా ఉన్నప్పుడు మాత్రమే ఆడుతుంది. నిద్రలో మంచి నిద్రపోతున్నప్పుడు మనకి ఏ విధమైన కోరికలు ఉండవు, ఆలోచనలు అసలే ఉండవు. అంటే మనస్సు లేదన్నమాట. అప్పుడు మనసు ఆత్మతో కలిసి లయమైపోతుంది, లోపల ఎక్కడో ఉంటుంది. అంటే శరీరం అలాగే ఉంటుంది, ఊపిరి కూడా ఆడుతూనే ఉంటుంది. కానీ కోరికలు, ఆలోచనలు లేవు కాబట్టి మనస్సు లేదు. అంటే ఖచ్చితంగా తెలిసిపోయింది, ఈ మనసు నేను కాదు. సరే, ఇక బుద్ధి కూడా నేను కాదు. ఎలా అంటే మనస్సు చూడగలుగుతుంది, కోరుకోగలుగుతుంది, కానీ పాపం దానికి సాధించడం కానీ పొందడం కానీ చేత కాదు. మనస్సులో ఉన్న కోరికలు, ఊహలు, ఆలోచనలు సార్థకం చేసుకున్నది బుద్ధితోనే. బుద్ధికి మంచి చెడు తెలుసుకునే వివేకం, ఆలోచన శక్తి ఉన్నాయి. అంటే మనస్సు కోరుతుంది, బుద్ధి సాధించి పెడుతుంది. మనస్సే నేను కాదు అంటుంటే దానికి అనుబంధమైన బుద్ధి కూడా నేను కాదుగా. ఇక అహంకారం నేను కాదు. అహంకారం అంటే మనసు కోరుతుంది, బుద్ధి సాధిస్తుంది. ఇలా అనుకున్నది అన్నీ అనుకున్నట్లు అయిపోతే నేను అనే అహంకారం ఎక్కువ అయిపోతుంది. ఈ గర్వం వలన ఆత్మజ్ఞానం పొందలేకుండా పోతున్నాం. అంతేకాక శరీరమే నేను అనే అహంకారం ఎక్కువ అయిపోతుంది. ఇది కూడా మనస్సుకు సంబంధించిందే కాబట్టి ఈ మనసు కూడా, ఈ అహంకారం కూడా నేను కాదు. ఇక చిత్తం కూడా నేను కాదు. చిత్తము అంటే మనస్సులో, బుద్ధిలో కలిగిన ప్రతి ఊహ, కోరిక, ఆలోచన, భావన అన్నీ కూడా పూసగుచ్చినట్లుగా గుర్తుపెట్టుకుని మొత్తం డేటా అంతా అందులోనే భద్రపరుచుకుంటుంది. మనలోనే ఎక్కడో ఒక మూల ఉంటుంది. మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడో జరిగినవన్నీ గుర్తు చేసుకొని ఆనందమో బాధో పడుతూ ఉంటాం కదా. అదే చిత్తం యొక్క ప్రభావం అన్నమాట. ఇక్కడ మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, చిత్తం నేను కాదు, అహంకారం నేను కాదు అని చెప్పడం జరుగుతుంది. అలాగే నేను చెవులు కానీ, నాలిక కానీ, ముక్కు కానీ, కళ్ళు కానీ కాదు. నేను అనేది ఆత్మస్వరూపం. కానీ శరీరమే నేనేమో అనే భ్రమలో ఉన్నాం కదా. చెవులు వినడానికి, నాలిక రుచి చూడడానికి, ముక్కు వాసన చూడడానికి, కళ్ళు చూడడానికి ఉపయోగపడే ఇంద్రియాలు. ఇవి అన్నీ కూడా తాత్కాలికమైనవి. ఆత్మ మాత్రమే శాశ్వతమైన, అపరిమితమైనది. ఆత్మ అనేది సాక్షిభూతంగా ఉండి ఇంద్రియాలతో ఆయా పనులు చేయిస్తుంది. ఈ జ్ఞానేంద్రియాల శక్తులు అతి సూక్ష్మ రూపంలో ఉండి ఆత్మతో ఏకీభావమై ఉంటాయి. మనకి కనిపిస్తున్న కళ్ళు, ముక్కు, చెవులు, నాలిక ఇవి ఆయా శక్తులు ఉపయోగించుకునే ఒక మాధ్యమికాలు మాత్రమే. ఉదాహరణకు మంచి నిద్రపోతున్నప్పుడు భౌతికమైన ఈ కళ్ళు, ముక్కు, చెవులు వాటి వాటి స్థానాల్లో అలాగే ఉంటాయి. కానీ వాటి శక్తి అంటే ఘ్రాణ, శ్రవణ, దృష్టి, రుచి, స్పర్శ ఇవి మాత్రము శరీరంలో ఎక్కడో ఆత్మతో నిక్షిప్తమై ఉంటాయి. ఒక్కసారిగా పెద్ద శబ్దం చేసి నిద్ర లేపితే ఆ మనిషి కొంచెంసేపు తడబాటు పడతారు. అంటే ఆయా శక్తులు అలర్ట్గా లేవు అని అర్థం కదా. అలాగే మనిషి పూర్తిగా పడిపోయినప్పుడు కళ్ళు, ముక్కు ఇత్యాది అలాగే ఉంటాయి, కానీ పని చెయ్యవు కదా. కాబట్టి కళ్ళు, ముక్కు, నాలిక, చెవులు అనేవేవి కూడా నేను కాదు. ఇంకా నేను ఆకాశం కానీ, భూమి కానీ, అగ్ని కానీ, వాయువు కానీ కాదు. పంచభూతాత్మైన ఈ శరీరానికి అనేకమైన పరిమితులు ఉంటాయి. భౌతికమైనది కదా, అనుభవించగలిగినది. అసలు ఈ జీవి ఈ శరీరంలో అంటే తల్లి గర్భంలోకి ప్రవేశించడానికి 6వ నెలలో కదా ఈ జీవి తల్లి గర్భంలో ప్రవేశించేది. ఆ టైంకి అప్పటికే ఈ దేహం అంతా తయారై ఉంటుంది కదా. అందుకే ఈ పంచభూతాత్మకమైన దేహం నేను కాదు, ఇది ఏవి నేను కాదు. సరే, మరి నేను ఎవరు అంటే చిదానంద రూపం శివోహం శివోహం. నేను శివుడను, నేనే శివుడను. శివుడు అంటే ఎవరు? మనం చూసే ఆ లింగాకార రూపంలో ఉన్న రూపం కాదు. శివ అంటే పరబ్రహ్మ స్వరూపం.
సి అంటే శుద్ధమైన, వా అంటే మోక్షం, శివ అంటే శుద్ధమైన మోక్షప్రదాత, శివ అంటే శుభం, మంగళకారుడు అని అర్థాలు కూడా ఉన్నాయి. ఎప్పుడు నాకుగా నేను నా స్వరూపం పరమాత్మే అని తెలుసుకుంటానో అప్పుడు నేను పొందే ఆనందం అపరిమితమైనది. అదే సచ్చిదానంద రూపం. అలాగే ఎప్పుడైతే ఏ విధమైన అనుభూతులు పొందకుండా అజ్ఞానమైన దోషభూయిష్టమైన శరీరము, మనసు, నేను అనుకునే అసత్యం నుంచి పూర్తిగా బయటపడి ఎవరైతే ఆనంద స్వరూపమైన పరమాత్మను గుర్తిస్తారో వారే సచ్చిదానంద స్వరూపులు. అస్సలు జీవుని యొక్క స్వరూపమే ఇది. చిదానంద రూపం శివోహం శివోహం. ఇక రెండవ భాగంలో మరికొంత విశ్లేషణ.